కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము మీతో ఈ ఉదయకాల సమయము దేవుని సహవాసము కలిగి ఉండటము చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగములు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ దయను బట్టి, మీ కృపను బట్టి ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మా జీవితంలో మరి యొక్క నూతన దినమున అయా మీరు చేసినటువంటి ఈ సృష్టి అంతటిని అయా చూడటానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకే వందనాలు. అయా ఇదిగో తండ్రి, మరి యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామమును ఘనపరచుటకు ప్రభువా, మీ మాటల ద్వారా విశ్వాసములు మేము బలం పొందుకొనుటకు మీ సన్నిధిలో మేమందరము సమకూడి ఉండగా మీరే సహాయం అనుగ్రహించండి తండ్రి. మిమ్మల్ని ప్రేమించి అయా ఉదయకాలమునే ప్రభువా ఇదిగో వారి పని పాటలు అన్నిటినీ ప్రక్కన పెట్టి మీ కొరకు అయా ఇదిగో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అంత మాత్రమే కాకుండా శబ్దయంత్రము ద్వారా కూడా ఎందరైతే మీ మాటలు ఆలకిస్తూ ఉన్నారో వారిని కూడా మీరే దర్శించండి. మరి ముఖ్యంగా ప్రభువా అయా ఇదిగో ఈ స్థలంలో నిలవబడటకు నేనేమాత్రము అర్హత యోగ్యత లేనటువంటి వాడిని, దయతో నన్ను కనికరించండి. మీ నోటి బోరగా నన్ను వాడుకోనండి. నిష్ప్రయోజకుడైనటువంటి దాసుడును ప్రభువా, నేను మాట్లాడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు ప్రభువా. మీరు నా ద్వారా మాట్లాడితేనే అయ్యా ఇక్కడ ఉన్నటువంటి వారికి ప్రయోజనం కలుగుతున్నది ప్రభువా. మీరే సహాయం అనుగ్రహించమని తండ్రి మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ ఈ సమయము దీవెనకరంగా మీరే మార్చమని ఈ కొద్ది మానవులు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క లేఖన భాగము, చదవబడినటువంటి లేఖన భాగము సమూయేలు గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము ఇక్కడ 12వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనోకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఎబెనేజరు అనేటువంటి మాట పైన 1 అనేటువంటి ఫుట్ నోట్ ఉన్నది. అక్కడ దాంట్లో చూసినట్లయితే సహాయపు రాయి. ఇక్కడ ఈరోజు మనము దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా ఒక సహాయపు రాయిగా ఉన్నారో వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనల్ని ఈ స్థలంలో సమకూర్చి ఉన్నారు. ఇక్కడ చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ఇక్కడ ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు వారి జీవితంలో ఒక గొప్ప సమస్య ఇక్కడ ఫిలిస్తీయుల ద్వారా ఎదురైనది. ఫిలిస్తీయులు అనేటువంటి వారు ఇశ్రాయేలు మీదకి వారు మాటి మాటికి యుద్ధానికి వస్తూనే ఉన్నారు. యుద్ధము చేత వారిని ఓడించేటువంటి ప్రయత్నము చేస్తూనే ఉన్నారు. ఈ క్రమములో ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయుల మీద ఫిలిస్తీయులు యుద్ధమును ప్రకటించి వారి మీద జయము పొందడానికి ఎంతగానో ప్రయత్నం చేసినప్పుడు ఇశ్రాయేలీయులలో ఒక భయం అనేది ఏర్పడినది. ఇశ్రాయేలీయులలో ఒక భయం అనేది ఏర్పడింది. ఏంటంటే ఆ భయము, ఇక మేము ఈ ఫిలిస్తీయుల చేతికి
చిక్కబోతూ ఉన్నాము. మమ్మల్ని ఈ ఫిలిస్తీన్లు అనేటువంటి వారు ఓడించి మమ్మల్ని మాకు కలిగిన అంతటినీ కూడా వారు తీసుకొని పోతారు, చెరపట్టుబడి తీసుకొని పోతారు. ఇక మేము ప్రాణాలతో బయటపడలేము, మేము జీవించలేము అని చెప్పేసి ఇశ్రాయేలులో ఒక ప్రాణభీతి అనేది కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు ఏం చేశారంటే, ఇప్పుడు ఆ ప్రాణభీతిలో ఉన్నటువంటి సమయంలో ఓడిపోతున్నాము అనేటువంటి భావనలో ఉన్నప్పుడు వారు ఎవరిని ఆశ్రయించారంటే దేవునిని ఆశ్రయించారు. అయితే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు వారికి సహాయం చేయడానికి ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు అనమాట. ఏం కండిషన్ అంటే, మీరు ఏం చేస్తారంటే మీ మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతలను మీరేం చేయాలి, తీసివేయాలి. ఇక్కడ మొదటిగా మనము ఈ లేఖన భాగంలో మొదటి అంశముగా మనము గమనించినట్లయితే, దేవుని యొక్క సహాయము మన జీవితంలో జరిగించబడాలంటే మనము చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే, మనలో పశ్చాత్తాపము అనేది రావాలి అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మనకు ఎదురైనటువంటి కష్టకాలముల్లో, ఇబ్బందులలో మనము ఆయా సహాయాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనుషులు, లేకపోతే బంధువులు, లేకపోతే స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, అధికారులు, రాజకీయ నాయకులు, ఇలా పలు రకాల ప్రయత్నాలు మనము చేయడానికి ఇష్టపడుతూ ఉంటాము, కానీ దేవుని వైపు తిరగడానికి మనము ఇష్టపడం. అయితే ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు దేవునిని ఆశ్రయించారు. దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు తన సేవకుని ద్వారా ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, చూడండి, 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకుని ఎడల అన్య దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. చూడండి, ఇంతవరకు మీరు ఎలాగ జీవించారో అది అవసరం లేదు, కానీ ఇప్పుడు మీరు కష్టకాలంలో దేవునిని ఆశ్రయించారు. ఈ కష్టకాలంలో అయినా సరే మీరు ఏం చేస్తారంటే, పట్టు విడవకుండా దేవునిని సేవించండి. మీ మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతలు అన్నిటినీ తీసివేయండి. మీరు దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నారు, అలాగే లోకములో ఉన్నటువంటి అన్య దేవతలను కూడా మీరు ఆశ్రయిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు దేవుని యొద్ద నుండి సహాయము మీకు కావలసి ఉండినట్లయితే మీ మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతలను మీరు తీసివేయండి అని చెప్పేసి సమూయేలు ద్వారా దేవుడు తన ప్రజలకు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే వారు అన్య దేవతలను వారి మధ్య నుండి తీసివేశారో అప్పుడు వారి జీవితంలో దేవుడు ఏం చేశాడు, వారికి ఎదురైనటువంటి పరిస్థితుల్లో వారిని విడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఈ వాక్యము ద్వారా మనము కూడా నేర్చుకోవాల్సింది, మన జీవితాల్లో మనము కూడా అన్వయించుకోవాల్సినది ఏమిటంటే, మనము కూడా చాలా పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటాం. ప్రార్థనకు వెళ్తూ ఉన్నాము, వాక్యము చదువుతూ ఉన్నాము, చిన్నతనము నుంచి కూడా దేవునిలో ఒక మంచి క్రైస్తవ కుటుంబముగా మనం ఎదుగుతూ ఉన్నాము, కానీ మనం ఇంకనూ మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో ఎదుగుదల లేదే అని చెప్పేసి కొన్నిసార్లు మనము బాధపడుతూ ఉంటాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మనము దేవుని వైపు ఎలా తిరగాలి, పట్టుదల కలిగి ఆయనను పూర్ణ హృదయంతో సేవించాలి. పూర్ణ హృదయంతో దేవుని మీద మనము ఆధారపడి జీవించాలి. దేవుని మీదే మనము ఆధారపడి దేవుని కొరకే
మనము జీవిస్తున్నట్లయితే దేవుడు మన ఎడల ఎలా ఉంటాడు? కృతజ్ఞత కలిగి ఉంటారు. దేవుడు మన ఎడల కృతజ్ఞత అనేది కలిగి ఉంటారు. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉంటాడంటే, ఇదిగో ఈ నా కుమార్తె లేకపోతే ఈ నా కుమారుడు నా కొరకు జీవిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ఆశ్రయిస్తూ ఉన్నాడు, పట్టు విడవకుండా నన్ను గోజారుతూ ఉన్నాడు. కాబట్టి ఈయనకు లేకపోతే ఈమెకు ఎలాగైనా సరే ఏం చేయాలి? నేను సహాయం చేయాలి. చూడండి, మనకందరికీ కూడా ఒక వాక్య భాగము చాలా పరిచయం. ఏ వాక్య భాగం అంటే, వారు విసుకక ప్రార్థన చేయవలెనని యేసు ప్రభు వారు అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం అంటే, ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడు. ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు ఏం చేస్తూ ఉన్నది? మాటి మాటికి వచ్చి తన ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని గోజారుతూ ఉన్నది. మాటికి పట్టు విడవట్ల. ఎందుకు పట్టు విడట్లేదు? ఆమెకు ఇంకే సహాయం లేదు. తన భర్త లేడు, డబ్బులు లేవు, ఎటువంటి పరిస్థితి, అనుకూల పరిస్థితులు ఏమీ లేవు. ఇప్పుడు ఒకటి ఏమిటి అంటే, ఆ అన్యాయస్తున్నటువంటి న్యాయాధిపతి తన పక్షమున న్యాయము చేస్తేనే ఆమెకు లాభం చేకూరుతుంది. అలా చేయకపోయినట్లయితే ఆమెకి ఇంకెవరి ద్వారా కూడా న్యాయం అనేది జరగదు. ఆ భావన ఆమెలో ఉంది కాబట్టి ఆమె ఏం చేసిందంటే, ఆ న్యాయాధిపతిని పట్టు విడవకుండా ఆయనను గోజారుతూ, అయ్యా నీవే నాకు సహాయం చేయాలి, ఇక నువ్వు కాకపోతే నాకెవరు సహాయం చేయలేరు అయ్యా అని చెప్పేసి మాటికి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం లెగిచ్చిన వెంటనే ఆమె ఏం చేస్తుంది? వెంటనే ఆ న్యాయాధిపతి ఇంటి దగ్గరికి వెళ్తా ఉంది. న్యాయాధిపతి ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంది. చూడండి, ఆ న్యాయాధిపతి హృదయం ఏమైపోయింది? కరిగిపోయింది. అయ్యో, ఇంతగా నన్ను గోజారుతూ ఉంది, నా జీవితంలో ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదు. ఈ విధంగా నన్ను బ్రతిములాడేటువంటి ఈమెకి ఏ విధంగా అయినా సరే ఏం చేయాలి? నేను న్యాయము తీర్చాలి అని చెప్పేసి ఆమెకు న్యాయం తీర్చాడు. చూడండి, అన్యాయస్తున్నటువంటి న్యాయాధిపతి ఆ విధంగా న్యాయము తీర్చినప్పుడు, మరి న్యాయాధిపతి అయినటువంటి మన దేవుడు ఖచ్చితంగా మనకు ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. అయితే మనం చేయవలసింది ఏమిటి అంటే, మన దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ హృదయముతో మనం ఏం చేయాలి? దేవునిని మనము సేవించాలి. అయితే ఇక్కడ సమూయేలు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీలో నుంచి అన్యదేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించాలి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క సహాయము మనలో జరగాలంటే, మనము పొందుకోవాలంటే, మనలో ఏం కలగాలంటే పశ్చాత్తాపము అనేది కలగాలి. దేవుని మీద ఎన్నిసార్లు మనము తిరుగుబాటు చేశాం, ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టి లోకస్తుల సహాయం కొరకు మనం వెళ్ళి ఉన్నామో, వీటన్నిటి గురించి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసి దేవుని వైపు మనము తిరిగితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనకు సహాయం చేస్తాడు. రెండోది మనం చూద్దాం. చూడండి, రెండవ మాట మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులను అందరినీ మిస్పా అనేటువంటి ఒక స్థలం అన్నమాట. ఇది మీకు అందరికీ కూడా ఇంతకు ముందు ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు మీకు చెప్పే ఉంటారు. మరలా మనము దీన్ని ఏం చేస్తున్నాం అంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ మిస్పా అనేటువంటి ఈ స్థలం అనేది ఒక ఎత్తైనటువంటి స్థలం. ఈ ఎత్తైనటువంటి స్థలము మీద ప్రజలందరూ కూడా సమకూడి వారు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ నెమ్మది పొందుతారు. అంత మాత్రమే కాకుండా అక్కడ వారి మీదకి ఎవరైతే శత్రువులు వస్తూ ఉన్నారో వారిని దూరంగా చూడటానికి ఈ ఎత్తైనటువంటి స్థలమైనటువంటి మిస్పా అనేది ఉపయోగకరంగా ఉంటూ ఉన్నది. చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు, యాకోబును మొదలుకొని చాలామంది భక్తులైనటువంటి వారు మిస్పాలో
ఏం చేస్తూ ఉండేవారంటే సమాజముగా కూడుకుంటూ ఉండేవారు. అది దేవుడు చూచేటువంటి స్థలంగా కూడా మనము చూడవచ్చు. దేవుడు గమనించేటువంటి స్థలం. మిస్పా అనేది దేవుడు గమనించేటువంటి స్థలం. ప్రస్తుతం ఉన్నటువంటి కాలములో మనము ఆ మిస్పా అనేటువంటి ఆ స్థలమును దేవుని మందిరంగా కూడా మనము చూడవచ్చు. దేవుడు గమనించేటువంటి స్థలము, లేకపోతే దేవుని మందిరం. అయితే ఈ మిస్పాలో వాళ్ళు కూడుకున్నారు. కూడుకున్న తర్వాత వాళ్ళు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే సమూయేలుకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. తెలియపరచడం మాత్రమే కాకుండా వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా సమూయేలు గారు, మాకు ఈ కష్టం వచ్చింది. ఫిలిష్తీయులు ఒకవైపున సరిహద్దులో ఉన్నారు. వారు ఏ క్షణమైనా మా మీదకు వచ్చి దాడి చేయవచ్చు. మమ్మల్ని రక్షించమని నీవే యెహోవాను వేడుకోయ్యా అని చెప్పేసి సమూయేలును అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేడుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఇక్కడ ఏం జరిగిందంటే ఫిలిష్తీయులు రానే వచ్చేసారు. చూడండి, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిష్తీయులు ఏం చేశారు? రానే వచ్చేస్తారు. చూడండి, ఆ మాట మనం చూసినట్లయితే 7వ వచనం, 7వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి. చూడండి, ప్రార్థన చేసినా సరే ఇక్కడ ఏం జరిగింది? ఆ ప్రార్థనకు ప్రతిఫలము దొరకలేదు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయుల మీదకి ఎవరు వచ్చేసారు? ఫిలిష్తీయులు వచ్చేసారు. ఇంకా మరింతగా భయపడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? మరింతగా భయపడిపోతూ ఉన్నారు. అయ్యో, మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మా మీదకు శత్రువులు వచ్చేసారే అని చెప్పేసి మరింతగా భయపడుతూ ఉన్నారు. చూడండి, మన జీవితాల్లో కూడా మనము ప్రార్థన చేస్తున్నా సరే మనకు ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. సమస్యలు ఇంకా పెద్దవవుతూనే ఉంటాయి, కానీ అవి తీరవు అన్నమాట. వాటికి సమస్యకు పరిష్కారం అనేది దొరకదు. చాలా పరిస్థితుల్లో మనం కృంగిపోతూ ఉంటాం. ప్రార్థనకు వెళ్తూ ఉన్నాము, దేవుని వాక్యం వింటూ ఉన్నాం, కానీ నా కుటుంబంలో కానీ నా బిడ్డల పరిస్థితుల్లో కానీ ఎటువంటి మార్పు అనేది నేను చూడలేకపోతున్నానే అని ఒక బాధ అనేది ఖచ్చితంగా మనలో ఉంటూ ఉన్నది. ఇశ్రాయేలీయులు కూడా ఆ విధంగానే ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది అన్నమాట. కాబట్టి ఈరోజు మరి వారి ప్రార్థనలో ఏం లేదంటే, వారి ప్రార్థనలో ఏం లేదు, ప్రతిష్ఠిత ప్రార్థన లేదు. ప్రతిష్ఠిత ప్రార్థన లేదు. పెదవులతో కూడినటువంటి మాటలు వాళ్ళు పలుకుతూ ఉన్నారు. చాలామంది మనము కూడా ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన చేసేటప్పుడు మంచిగా ఇతరుల ముందు మాట్లాడడానికి, ఇతరుల ముందు మనము మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఏం చేయవు? మన ప్రార్థనను దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళలేవు. మన ప్రార్థనలో ఏ విధంగా ఉండాలంటే విరిగి నలిగినటువంటి హృదయము మన హృదయం కలిగి ఉండాలి. విరిగి నలిగినటువంటి హృదయముతో గనక మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థనకు జవాబును ఆయన దయచేస్తాడు. విరిగి నలిగినటువంటి హృదయము కలిగిన వారి ఎడల ఆయన ఏం చేస్తాడు? తన దృష్టిని సారించే వారిగా ఉన్నారు. ఎవరు విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు? మనకందరికీ కూడా ఒక స్త్రీ బాగా పరిచయం. ఎవరంటే ఈ సమూయేలు కన్న తల్లి. ఈ హన్న ఏం చేస్తూ ఉండేదంటే ఏటేటా దేవాలయమునకు వచ్చి బలులు అర్పిస్తూ ఉండేది. ఏటేటా ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరము వచ్చి ఆమె బలి అర్పిస్తుంది, కానీ ఆమె జీవితంలో కార్యం జరగలేదు. ఆమె దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నదో ఆ ప్రార్థన జవాబు ఆమె పొందుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో
అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. ఆ విధంగానే మనం కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ సమూయేలు ఏం చేశారంటే ప్రార్థనతో పాటు ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించాడు. గొర్రె పిల్లను బలిగా అర్పించాడు. కాబట్టి ఈ బలిగా అర్పించడము చేత ఏం జరిగింది, అక్కడ ఇశ్రాయేలీయులకు విజయము అనేది అనుగ్రహించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి ఎలాగా ఇశ్రాయేలీయులకు విజయం అనుగ్రహించారంటే, చూడండి 10వ వచనం, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. ఇశ్రాయేలీయుల చేత ఏమైపోయారు? వాళ్ళు ఓడిపోయి. ఎలాగ ఓడిపోయారు? వాళ్ళు తారుమారు చేశారంట. పరిస్థితులన్నీ కూడా ఏం చేశాడు? తారుమారు చేశాడు. చూడండి, మన దేవుడు ఏం చేయగలడు? పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసేటువంటి దేవుడు. ఇప్పుడు చాలా మంది మంచిగా ఎక్కడ జరిగినా సరే, ఏ మీటింగ్ జరిగినా సరే ఒక పాట పాడుతూ ఉన్నారు. ఏమని పాడుతున్నారు? ఏదైనా చేయగలవు అని చెప్పేసి ఒక పాట పాడుతూ ఉన్నారు. ఏదైనా మన పరిస్థితులు ఏదైనా సరే, అది దుఃఖముగా ఉన్నా సరే, బాధగా ఉన్నా సరే, వాటిని అన్నిటినీ ఎలాగ మారుస్తాడు? తారుమారు చేస్తాడు. దుఃఖానికి ఏం చేస్తాడు? దాన్ని వ్యతిరేక పదము సంతోషం, సంతోషంగా మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడంటే మన ప్రార్థనలో పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, ప్రతిష్ఠితతో కూడినటువంటి ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో కూడినటువంటి ప్రార్థన గనక మనము చేసేవారిగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, మరి అప్పటి వరకు వారి జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి సమూయేలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఒక రాయిని నిల్చోబెట్టి ఆ రాయికి ఏమంటున్నాడు? చూడండి 12వ వచనం, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనోకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. ఇంతవరకు మనకు సహాయం చేసిన దేవుడు. ఇంతవరకు ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఇంతవరకు ఏం చేశాడు? దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. మూడు కాలాల్లో అంటే జరిగిన కాలము, జరిగింపబడుచున్న కాలము, జరగబోయే కాలం. అర్థమవుతుందా? భూతకాలం అంటే జరిగిపోయిన కాలం, వర్తమాన కాలం అంటే జరుగుతున్న కాలం, రాబోయే కాలం అంటే, జరగబోయే కాలం అంటే భవిష్యత్తు కాలం. మరి భూతకాలంలో దేవుడు మనకు ఎలాగున్నాడు? సహాయకుడుగా ఉన్నాడు. జరిగింపబడుచున్నటువంటి కాలం, భవిష్యత్తు కాలంలో కూడా ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు. జరగబోయే కాలంలో కూడా ఆయన మనకు సహాయకుడుగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, మన పరిస్థితుల్లో కొన్ని మార్లు ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు, కుటుంబ పరిస్థితులు బాగలేనప్పుడు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎదురైనప్పుడు, అన్ని విషయాల్లో ఏం చేస్తున్నాడు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ సహాయపు రాయి అనేది మన జీవితంలో ఒక నిరీక్షణ కలిగించేదన్నమాట. నిత్య నిరీక్షణకు సాదృశ్యంగా ఉన్నది, నిత్య రక్షణకు కూడా ఇది సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఈ సహాయపు రాయిని కలిగి ఉన్నటువంటి మనము మన జీవితంలో మరి ఎక్కువగా మనం ఏం చేయాలి? దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకోసమే సమూయేలు అంటూ ఉన్నాడు, ఏమన్నటువంటి, ఇంతవరకు మనకు సహాయం చేసిన దేవుడు, ఇంతవరకు మన జీవితంలో ఇంతవరకు మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఇకను మనకు ముందుగా తోడుగా ఉంటాడు. మనం ఇంకా దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. నా జీవితంలో కూడా నేను దేవుని పరిచర్యలకు వచ్చినప్పుడు చాలామంది నన్ను ఎగతాళి చేశారు. ఎలాగా నువ్వు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తావు? నేను షాపు నడిపిస్తున్నప్పుడు షాప్ను తీసేశాను. ఎందుకు తీసేశానంటే కొన్ని పరిస్థితుల వలన, ప్లస్ పరిచర్యలో ఇంకా ముందుకు కొనసాగాలనే ఆలోచనతో
ఏ వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసులు కాలేరనేటువంటి వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడటం ద్వారా నేనేం చేశానంటే ఆ షాప్ని విడిచిపెట్టేసి దేవుని పరిచర్యలో ముందు కొనసాగడానికి నిర్ణయం తీసుకున్నాను. అయితే ఎక్కడా కూడా నేను ఎవరిని అడగలేదు. ఎవరిని కూడా నేను ఇట్లా పరిచర్య చేస్తూ ఉన్నాను, నాకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పేసి నేను ఎవరిని అడగలేదు. ఇప్పటికి సుమారు 4 నెలలు షాపు నేను క్లోజ్ చేశాను. ఇంతవరకు నా ప్రతి అవసరతను ఏం చేస్తున్నాడు? దేవుడే తీరుస్తున్నాడు. ప్రతి పరిస్థితుల్లో ఎక్కడ కూడా నేను వెనుతిరిగి చూడలేదన్నమాట. దేవుడే అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉంటూ ఉన్నాడు. ఒక నిరీక్షణ ఏమిటంటే దేవుని మీద ఆధారపడితే దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఇంతవరకు నా జీవితంలో చేసినటువంటి సహాయకుడు ఇంకనూ నాకేం చేస్తాడు? తోడు ఉంటాడు అనేటువంటి భావన దేవుడు ఆయన వాక్యము ద్వారా నాకు నేర్పిస్తూ ఉన్నాడు. విశ్వాసంలో నేను ఇంకా ముందు కొనసాగడానికి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుడు మనతో ప్రతి ఉదయం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ద్వారా ప్రతిదినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిదినము మాతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకనూ ఎలా ఉండాలంటే ఆయన ఎడల కృతజ్ఞులై మనము జీవించాలి. ఇంతవరకు మన జీవితంలో సహాయకుడుగా ఉన్నటువంటి దేవుడు ఇంకనూ మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనము పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరిగి ఆయనను మాత్రమే మనము సేవించాలి. ఆయన మీదే మన మనస్సు నిలుపుకోవాలి. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక స్త్రీ ఉన్నదన్నమాట. ఒక స్త్రీ ఉన్నది. ఆమె తన భర్తను కోల్పోయింది. ఆ విధంగానే తన ఉద్యోగం కూడా కోల్పోయింది. చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నది. ఆ ఉద్యోగం కూడా కోల్పోయింది అన్నమాట. అయితే బాగా కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తామని ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గోడ వైపు ఒక పేరు రాసిందంట. ఏమని రాసిందంటే మిస్పా అని ఒక పేరు రాసిందంట. మరొక గోడ వైపు షేను అనేటువంటి ఒక పేరు రాసిందంట. ఇక్కడేమో దేవుడు గమనించేటువంటి స్థలం అని మిస్పా అనేటువంటి పేరును రాసి ఉంది. ఇక్కడేమో షేను అనేటువంటి పేరు, దేవుడే నాకు బలం అనేటువంటి పేరు ఇక్కడ రాసింది. మధ్యలో ఏముందంటే ఎబెనేజర్ అనే పేరు రాసిందంట. ఎబెనేజర్ అంటే సహాయకుడు. ఒక పక్కేమో దేవుడు గమనించేటువంటి స్థలము, రెండవది షేను అంటే కొండ శిఖరం. షేను అంటే ఏంటి అర్థము? కొండ శిఖరం. కొండ దేనికి సాదృశ్యం? బలానికి సాదృశ్యం. దేవుడే నాకు బలం, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నాకు బలము, దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. మీ అందరికీ నా యొక్క వందనాలు. మరి ఉదయకాలము అనుకోకుండా ఎవరికో వెళ్ళవలసినటువంటి అవకాశం నాకు వచ్చింది. కాబట్టి మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మాకు సహాయకుడివై అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారు అయ్యా. ఇదిగో మా బిడ్డలను పెంచుట విషయంలోను అయ్యా, ఇదిగో మా జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల్లో ప్రభువా, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉన్నారు. అందును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల అయ్యా, మీరు ఎబెనేజర్గా ఉంటూ వారి ప్రతి పరిస్థితుల్లో ఏ విధంగా చాలిన దేవుడిగా ఉంటూ ఉన్నారో ఆ విధంగా ప్రభువా అయ్యా, ఇదిగో మీరు కూడా మాకు కూడా ప్రభువా మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకే వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఇంకను తండ్రి మీ ఎడల కృతజ్ఞత కలిగి అయా, ఎక్కడ ప్రభువా అటు ఇటుగా మా ఆలోచనలు ఉండకుండా మీ మీదే అయా మా దృష్టి సారించడానికి, మిమ్మల్నే మేము పూర్ణ హృదయముతో సేవించడానికి మీ కృపను మా అందరికీ అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.